ఈ ఎస్ఐఆర్ ఏంటి, అసలు దేనికోసం ఎస్ఐఆర్, దీంట్లో కార్యకర్తలుగా మనం ఏం చేయాలి? ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇదేమి కొత్తది కాదు. మన భారత రాజ్యాంగంలోనే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహించాలని చెప్పి మన చట్టంలోనే మనమే రూపొందించుకున్నాం. 2002లో ఎస్ఐఆర్ జరిగింది గతంలో. 2002 తర్వాత 2022లో జరగాలి. కరోనా వచ్చిందని వివిధ కారణాల వల్ల వాయిదా జరిగి ఇప్పుడు ఎస్ఐఆర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి ఎస్ఐఆర్లో ఏం జరుగుతుంది, ఎందుకు మనం యాక్టివ్గా ఉండాలి? ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఓటుకు నోటు దొంగ. అవునా? ఓటుకు నోటు దొంగ. మరి ఆయన ఉన్నాడు కనుక రేపు మన బీఆర్ఎస్ ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఇద్దరు ముఖ్యం. ఒకటి బిఎల్ఏ, 2 బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్. మరి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరి చేతిలో ఉంటాడు? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. మనం అప్రమత్తంగా లేకపోతే మన బీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు, మన కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. అందుకోసం బిఎల్ఏలు యాక్టివ్గా ఉండాలి. అయితే యాక్టివ్ ఉండాలంటే ఇదేమి అనఫీషియల్ పని కాదు. ఎన్నికల కమిషనే రాజకీయ పార్టీలకు ప్రతి బూత్లో ఒక ఏజెంటు అధికారికంగా పనిచేయడానికి అవకాశం కల్పించింది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ గివెన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందువల్ల మీరేదో మనం ప్రభుత్వంలో లేమనో, మనకు అవకాశం లేదనో, అది అధికారిక హోదా కాదని అనుకోవద్దు. బూత్ లెవెల్ ఏజెంట్ అనేది ఎన్నికల కమిషన్ ప్రకారంగా మీ యొక్క బాధ్యత. మీకు అన్ని హక్కులు కూడా మీరు కలిగి ఉంటారు. చివరికి ఓటర్ లిస్ట్, డ్రాఫ్ట్ లిస్ట్ వేసినా, ఫైనల్ లిస్ట్ వేసేటప్పుడు మా బూత్ లెవెల్ ఏజెంట్ సంతకం లేకుండా ఆ లిస్టే ఫైనల్ కాదు. అంటే యు ఆర్ దట్ పవర్ఫుల్. మీకు అంత అధికారం ఉన్నది. అందువల్ల మీరు యాక్టివ్ ఉండాలి. ఈ ప్రోగ్రాం ఏంటంటే మొన్న 25వ తారీఖు నుంచి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఇస్తా ఉన్నారు. 2 ఫామ్లు ఇస్తున్నారు ప్రతి ఇంటికి. అయితే ఆ ఫాములు నింపాలి కంపల్సరీ. ఒకటి నింపి వారికి ఇవ్వాలి, ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి. ఎవరున్నారు బూత్ లెవెల్ ఆఫీసర్గా? అయితే అంగన్వాడీ టీచర్ ఉన్నారు, లేదంటే మీ మెప్మా ఆర్పీలు ఇలా బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిండ్రు, వాళ్ళకి నేర్పించిండ్రు. ఆ 2 ఫామ్లు ఇంటింటికి ఇచ్చిండ్రు. ఎవరికైనా నింపరాకపోతే బూత్ లెవెల్ ఏజెంట్గా మీరు నింపి సహాయం చేయొచ్చు, లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ గారు కూడా నింపొచ్చు. ఆ ఫామ్లో 2 అప్లికేషన్, ఎడమ వైపు ఒకటి ఉంది, కుడి వైపు ఒకటి ఉంది. 2 సేమ్ ప్రొఫార్మా ఉంది. ఎడమ వైపుది ఎవరు నింపుతామంటే 2002లో మీ ఓటు హక్కు కలిగి ఉంటే అది ఎడమ వైపు ఫామ్ నింపాలి. 2002లో మీకు ఓటు హక్కు లేకపోతే కుడివైపు నింపాలి. అంటే ఇప్పుడు ఈ మధ్య 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 24 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 2002లో ఓటు ఉండదు కదా. అప్పుడు మీ అమ్మా నాన్నకు ఉంటుంది, మీ తాతకు ఉంటుంది, మీ నాయనమ్మకు ఉంటుంది. అటువంటి వాళ్ళు 2002లో ఓటు లేని వాళ్ళు కుడివైపు నింపి మనకు రిలేషన్, అంటే మీ నాన్నగారిదో మీ తాతగారిదో ఆ లింక్ అందులో రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. 2002లో ఓటు ఉన్న వాళ్ళైతే ఎడం వైపు నింపాల్సినటువంటి అవసరం ఉంది. ఏదన్నా ఒకటే నింపాలి. 2 వైపులా ఏదన్నా ఒకటే నింపాలి. అయితే ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎంత యాక్టివ్ ఉండాలంటే ఇచ్చిన ఫామ్ పొడగొట్టుకుంటే ఇంకో ఫామ్ ఇయ్యరు. జిరాక్స్ తీసి నింపుతాము అంటే ఒప్పుకోరు. ఎవరింటికి ఎవరి ఓటర్కు ఏ ఫామ్ ఇచ్చిండ్రో దానికి ఒక నంబర్ ఉంటుంది, అది మాత్రమే నింపిస్తేనే చెల్తుంది. అది చినిగిపోయింది అనుకో, అతకబెట్టైనా మళ్ళీ అదే నింపాలి. తప్పు నింపినరు అనుకో, వైట్ పెయింట్ పెట్టన్నా మళ్ళీ దాని మీదనే నింపాలి. అంతే తప్ప కొత్త ఫామ్ రాదు. అందువల్ల అప్లికేషన్లు పోనీయకుండా, అప్లికేషన్లు చినిగిపోనీయకుండా జాగ్రత్తగా నింపేటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. అసలు ఇంతకిల్లా బిఎల్ఏలు ఎందరున్నారు చేతుల్లో అవట్టురే? బిఎల్ఏ, ఓ గుడ్, అందరు బిఎల్ఏలే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. పిలిచింది వాళ్ళనేనా? పిలిచింది కానీ నిజంగా వాళ్ళు వచ్చిరా కార్యకర్తలు వచ్చిరా అని చెక్ చేసుకున్నాను. వెరీ గుడ్. అయితే మీ బాధ్యత చాలా ముఖ్యం.
తెలుగులో నింపొచ్చు, ఇంగ్లీష్లో నింపొచ్చు. మొన్న హైకోర్టు ఉర్దూలో కూడా నింపడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఉర్దూలో కూడా నింపడానికి మన స్టేట్ హైకోర్టు ఎన్నికల కమిషన్కు డైరెక్షన్ కూడా ఇచ్చింది. మీకు నచ్చిన భాషలో వచ్చిన భాషలో అప్లికేషన్ నింపొచ్చు. మీకు కొంచెం అర్థం కావాలంటే బిఎల్ఏలు మీతో నా రిక్వెస్ట్, మీకు ఇంటికి వచ్చిన ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంది కదా, మీకైతే వచ్చింది కదా, దాన్ని జిరాక్స్ తీసి ఒక్కసారి మీది నింపండి. మీది కరెక్ట్గా నింపితే ఇక అందరిది మీరు నింపొచ్చు. జర అర్థమైతే అందరిది మీరు టకా 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 నింపి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీ బూత్ లెవెల్ ఆఫీసర్తో కూర్చొని మీది ఒక అప్లికేషన్ ఫామ్ నింపి జిరాక్స్ మీద నింపండి. కరెక్ట్ ఉంటే ఒరిజినల్ నింపండి. తర్వాత అందరిది రాస్తారు. అందులో ఏం పెద్ద విశేషం ఏం లేదు, సింపుల్ విషయాలే ఉన్నాయి. అది నింపి ఇచ్చుకుంటూ పోతే అయిపోతుంది. సరే, ఎవరైనా బూత్ లెవెల్ ఆఫీసర్ మీకు కోఆపరేట్ చేయలే, మీరు బాజాప్తా ఆల్రెడీ కమలాకర్ అన్న మీ పేర్ల మీద సంతకాలు పెట్టి ఆర్డీఓకి ఇచ్చిండు. కమలాకర్ అన్న సంతకంతో మీకు ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వచ్చు. అది చూపించి మీరు డైరెక్ట్ గా మాకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన బాధ్యత, డెఫినెట్ గా మేము ఎంబడినే ఉంటాం, బరాబర్ మా ఓట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా నా బూత్ లో చూసుకుంటా, ఇది నా బాధ్యత అని మీరు చెప్పొచ్చు. ఎవడు మిమ్మల్ని ఆపే అధికారం ఉండదు. ఎవరైనా బూత్ లెవెల్ ఆఫీసర్ మీకు సహకరించలేదనుకో, వెంటనే మన రిటర్నింగ్ ఆఫీసర్ అయితే ఆర్డీఓ గారో మున్సిపల్ కమిషనర్ గారికి మీరు కంప్లైంట్ ఇచ్చే అధికారం ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చే అధికారం కూడా మీరు కలిగి ఉంటారు. లేదా కమలాకరణ దృష్టికో జిల్లా అధ్యక్షుడు జీవి గారి దృష్టికి తీసుకపోతే మేము అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోయినా సరే మీ హక్కులు కాపాడబడే విధంగా, మన ఓట్లు పోకుండా ఉండే విధంగా కూడా మేము చూసుకుంటాం. అందులో మీరు క్రియాశీలకంగా ఉండాలి. ఇది ఎప్పటిదాకున్నది? జూలై 25వ తేదీ లాస్ట్ డేట్. మరి అప్పటిదాకా చూద్దామని ఆగాల్సిన అవసరం లేదు కదా. మీరు గట్టిగా పూనుకుంటే వారం లోపల మీ వార్డు పూర్తి చేయొచ్చు, మీ బూత్ మీరు పూర్తి చేయొచ్చు. ఎవరి బూత్ వాళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్, అత్యంత తొందరగా మీ బూత్లో మీ ప్రక్రియను పూర్తి చేస్తే వాళ్లకు పార్టీ తరఫున మంచి సన్మానము, మంచి గౌరవం మన కేటీఆర్ గారి చేతుల మీదుగా ఇదే కరీంనగర్లో మళ్ళీ చేద్దాం. సో మీరు యాక్టివ్గా ఉండాలి. ఎవరి బూత్ ఫస్ట్ పూర్తి అవుతుంది పోటీ పెట్టండి. మా కమలాకరణ్తో రిక్వెస్ట్, ఫస్ట్ టాప్ 10 బూత్లకు బ్రహ్మాండమైన అవార్డు ఇవ్వాలి. మా టౌన్ ప్రెసిడెంట్ హరిశంకర్ మంచిగా కోఆర్డినేట్ చేయాలి, మానిటర్ చేయాలి. మా కౌన్సిలర్లు కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ, ఓడిపోయిన కౌన్సిలర్లు కూడా వాళ్ళకి సహకారం ఇచ్చి బూత్ లెవెల్ ఏజెంట్లకు చేదోడు వాదోడుగా ఉంటూ, అవసరమైతే ప్రతి వార్డుకు కూడా ఒక సెంటర్ పెట్టుకోండి. హెల్ప్ డెస్క్ లాంటి ఒక సెంటర్ పెట్టండి. అక్కడ ఒక ల్యాప్టాప్ పెట్టి, ఒక చదువుకున్న పిల్లగాడిని పెట్టి, ఒక హెల్ప్ డెస్క్ ను పెట్టి ఈ బూత్ లెవెల్ ఏజెంట్లను యాక్టివ్ గా పనిచేసే విధంగా, వీళ్ళకి సమన్వయం చేసే విధంగా ప్రతి వార్డుకు ఒక హెల్ప్ డెస్క్ పెట్టి కూడా మీరు కోఆర్డినేట్ చేయాలి. ఎందుకంటే అటు బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కూడా ఒక కుట్రగా వ్యవహరిస్తా ఉన్నాయి. బెంగాల్లో దీదీ ఎందుకు ఓడిపోయింది? 90 లక్షల ఓట్లు తీసేసిండ్రు. అట్లే అస్సాంలో లక్షలాది ఓట్లు తీసేసిండ్రు. తమిళనాడులో లక్షలాది ఓట్లు తీసేసి ఇలా కుట్ర రాజకీయాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి. మరి కుట్రల్ని ఛేదించాలంటే బూత్ లెవెల్ ఏజెంట్లైన మీ మీదనే ఇవాళ గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. సో మీరు యాక్టివ్గా ఉండండి. అవసరమైతే మన పిల్లలు ఉంటారు, మన టీఆర్ఎస్వి పిల్లలు ఉంటారు, మీ పిల్లలు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఉంటారు. వాళ్ళని ఒకరిద్దరిని ఒక వారం 10 రోజులు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. యాక్చువల్గా ఈ బాధ్యత అంతా బూత్ లెవెల్ ఆఫీసర్దే. కానీ వాళ్ళు సరిగా చేస్తుండ్రా లేదా, పద్ధతులు పాటిస్తున్నారా లేదా, ఏదైనా దురుద్దేశంతో ఉన్నారా అని చెక్ చేసేటువంటి అధికారం ఎన్నికల కమిషన్ మీకు కల్పించింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ముందు మీరు, మీ కుటుంబ సభ్యులు, మన కేసీఆర్ అభిమానులు, మన బీఆర్ఎస్ పార్టీ అభిమానుల ఓట్లన్నీ ఫటాఫట్ ఫస్ట్ పూర్తి చేయండి. ఓటర్లకు డౌట్ ఉంటుంది, నేను పోయిన తాప ఓటేసినా నేను ఎందుకు నింపపో అని కొంతమంది ఆర్గ్యుమెంట్ కూడా పెడుతుంటారు. సంధాయించాలి. ఇది ఎంత డేంజర్ అంటే కొత్తగా ఓటు రాసుకున్నాడు. ఇది నువ్వు ఇదివరకు 10 సార్లు ఓటేసినా ఈ ఎన్రోల్మెంట్ ఫామ్ నింపి ఇవ్వకపోతే నీకు ఓటు హక్కు రాదు. ఎన్రోల్మెంట్ ఫామ్ ఇవ్వకపోతే నీకు ఓటు హక్కు రాదు గనుక రాదు. నువ్వు ఇదివరకు 10 సార్లు వేసినా 20 సార్లు వేసినా ఆటోమేటిక్ నా ఓటు ఉంటుంది కదా అంటే ఉండదు. ఈ ఫామ్ నింపాల్సిందే, ఫామ్ బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వాల్సిందే. అదర్వైజ్ యువర్ ఓట్ విల్ గో. అంటే 1 ఆగస్టు నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అందులో చూసుకొని ఒకవేళ అప్పుడు రాకపోతే మళ్ళీ అప్పీల్కి పోవాలి,
మళ్ళీ దరఖాస్తు పెట్టాలి, దానికి లంబా చౌడా ప్రాసెస్ ఉంటుంది. ఇంకో 2-3 విషయాలు. మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, మీరు, మీ భార్య, మీ పెద్ద కొడుకు, బిడ్డ. కొడుకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, లేదా బెంగళూరులో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, లేదా మీ కొడుకు దుబాయ్లో ఉన్నాడు. మరి ఆయన ఓటు ఎట్లా? మరి ఆయన లేడు కదా, ఎవరు సంతకం పెట్టాలి? అది ఎవరు రాయాలి అంటే, ఎవరైనా కుటుంబ సభ్యులు లేకపోతే మీరే నింపి తండ్రి లేదా తల్లి కింద వాళ్ళు సంతకం పెట్టి ఆ అప్లికేషన్ ఇచ్చినట్టయితే ఆ ఓటు కూడా కన్సిడర్ చేస్తారు. అంటే నా కొడుకు, నా బిడ్డ, నా కోడలు, మా అమ్మ, మా నాన్న, లేకపోతే నా భార్య లేదా నా భర్త. ఒక ఆమె భర్త దుబాయ్లో ఉన్నాడు, భార్య ఇక్కడ ఉన్నది, మరి భర్త ఓటు పోవాలనా? ఆ భార్య భర్త తరఫున నా భర్త దుబాయ్లో పనికి వెళ్ళాడని డీటెయిల్స్ అన్ని రాసి సంతకం పెట్టి భార్య అని బ్రాకెట్లో రాస్తే ఆ ఓటు చెల్లుతుంది. లేదు ఒక తండ్రి, నా కొడుకు మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాడు, లేడు ఇక్కడ, వాడు నా పెద్ద కొడుకు అని చెప్పి ఫామ్ అంతా నింపి తండ్రి సంతకం పెట్టి కింద తండ్రి అని బ్రాకెట్లో రాస్తే ఆ అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఇట్లా విదేశాల్లో ఉన్న, ఇతర రాష్ట్రాల్లో ఉన్న, ఇతర పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా లేదు. రక్త సంబంధం ఉన్న వాళ్ళు, కుటుంబంలో పెద్దవాళ్ళు ఆ అప్లికేషన్ నింపి సంతకం పెడితే ఆ ఓటు కూడా చెల్లుతుంది. అంటే ఆ అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కరీంనగర్ ఉంది, ఉదాహరణకి ఏముంటుంది, ఫస్ట్ మంకమ్మ తోటల కిరాయికి ఉంటుండే కావచ్చు, మంకమ్మ తోటకెళ్ళి మన కాశ్మీర్ గడ్డ కిరాయికి వచ్చిండు, లేదు కాశ్మీర్ గడ్డకి వెళ్ళి కమాన్ దగ్గర కిరాయికి వచ్చిండు. అప్పుడు ఏమవుతుంది, మంకమ్మ తోట అట్లే ఉంటుంది ఓటు, కాశ్మీర్ గడ్డలో ఓటు అట్లే ఉంటుంది, కమాన్ కాడ కూడా ఓటు ఉంటుంది, 3 జాగాల ఓటర్ లిస్టులో ఓటు ఉంటుంది. ఇప్పుడు ఏమైతుంది, ఏదన్నా ఒక్క దగ్గరనే రాయాలి, ఏదన్నా ఒక్క దగ్గరనే రాయాలి. ఇప్పుడు ఆటోమేటిక్ కమాన్ కార్డు ఉన్నాడు కనుక కమాన్ కార్డు బూత్ లెవెల్ ఏజెంట్కు నేను ఇక్కడనే ఓటు ఉంచుకుంటా అని ఇక్కడ మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. మంకమ్మ తోటది పోతుంది, ఆ కాశ్మీర్ గడ్డ ఓటు పోతుంది, నీ కమాన్ కాడ మాత్రమే నీ ఓటు హక్కు మిగులుతుంది. అంటే ఇట్లా యాక్చువల్గా పట్టణాల్లో ఓట్లు ఎందుకు తగ్గుతున్నాయంటే, కిరాయి ఇండ్లు కాల్ చేసుకుంటా పోతాం. కొత్త జాగాల కార్పొరేటర్ పోటీ చేస్తే ఆయన ఏం చేస్తాడు, వస్తాడు, నీ ఓటు రాయించుతాడు. కానీ పాత జాగాలు ఆయన తీసేయరు, కొత్తగా మాత్రం ఈ గల్లి ఆయన రాయిస్తాడు. ఏమైతుంది ఎస్ఐఆర్లో అంటే 2 జాగాల 3 జాగాల ఓట్లు ఉంటే ఆ 2 ఎగిరిపోతాయి, ఒక్కటి మాత్రమే మిగులుతుంది. కొంతమంది చొప్పదండోల్లో, మానకొండూరులో, హుజురాబాద్లో పిల్లల చదువుల కోసమో ఉద్యోగం కోసమో కరీంనగర్లో ఇల్లు కట్టుకుంటారు, కరీంనగర్లో కిరాయికి ఉంటారు, ఈడ ఓటు రాయించుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో ఉంచుకుంటారా కరీంనగర్లో ఉంచుకుంటారా అని వాళ్ళని అడగాలి. వాస్తవానికి వాళ్ళకి ఊళ్ళో ఓటు ఉంటుంది, మానకొండూరులో, కరీంనగర్లో ఓటు ఉంటుంది. ఇప్పుడు కరీంనగర్లోనా ఊళ్ళోనే అంటే నిర్ణయాలు ఏమంటారు, అంత ఊళ్ళోనే రాయించుకుంటారట. అప్పుడేమవుతుంది, కరీంనగర్లో ఓటు తగ్గుతుంది. వాళ్ళని అడగాలి, నువ్వు ఊళ్ళోనా ఇక్కడనా? అక్కడ ఊళ్ళో బూత్ లెవెల్ ఏజెంట్ ఆఫీసరు వీళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు, మానకొండూరులో నీ ఓటు ఉంది, మరి ఈడు ఉంచుకుంటావా, నువ్వు ఏడున్నావు అని అంటారు. నేను కరీంనగర్లో ఉన్నా, మరి ఆడ రాయించుకుంటావా, మానకొండూరులో కావాలన్నా? మానకొండూరు అంటే మానకొండూరులో టిక్ పెడతారు, కరీంనగర్ అంటే కరీంనగర్లో టిక్ పెడతారు, ఒకటి మాత్రం పోతుంది. కొంతమంది పోయినసారి కరీంనగర్లో ఉండే, ఇప్పుడు కాల్ చేసి హైదరాబాద్ పోయింది, మీ దగ్గర ఓటు ఉంటుంది, మీరు వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు, మీ ఓటు ఇక్కడ ఉన్నది, మరి మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉంచుకుంటారా అక్కడ ఉంచుకుంటారా అని మాట్లాడాలి. కరీంనగర్లో ఉంచుకుంటామంటే అందరు 4 రావాల్సిన అవసరం లేదు, ఇంటి యజమాని వచ్చి 4 ఫాములు నింపి సంతకం పెట్టిపోతే కరీంనగర్లో ఉంటుంది, హైదరాబాద్లో తొలగించేస్తారు. ఇది ఎస్ఐఆర్లో జరిగే ప్రక్రియ. అంటే మొత్తంగా డూప్లికేట్ ఓట్లు లేకుండా, ఊర్లో టౌన్లో ఓట్లు లేకుండా, అదేవిధంగా చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించే విధంగా ఈ ప్రక్రియ అంతా కూడా చేస్తూ ఉంటారు. అయితే నేను ఇందాక ఒక పాట, అప్లికేషన్ నింపకపోతే ఓటు ఉండదు. సపోజ్ మీ ఇంట్లోనో మీ కుటుంబ సభ్యులో మీరే నిర్లక్ష్యం చేసి, నీ కొడుకు బెంగళూరులో ఉన్నాడు, నువ్వు నింపలేదనుకో, ఓటు పోయినట్టే కదా. నీ కొడుకు ఓటు బరాబర్ బీఆర్ఎస్కి పడేది కదా, దాన్ని ఓడగొట్టుకుందామా? అట్లే మన కేసీఆర్ అభిమానులు ఉంటారు, ఆ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడేసేదనే ఓటు ఇది నింపకపోతే గింత టైం పెట్టింది నింపుడా అని పట్టించుకోలేదనుకో, 4 ఓట్లు పోతాయి కదా, ఇంట్లో 5 ఓట్లు పోతాయి కదా. అది నింపించి బూత్ లెవెల్ ఆఫీసర్కు అప్లికేషన్ ఫామ్ ఇప్పియడం కోసమే
మన బూత్ లెవెల్ ఏజెంట్లు చేయాల్సినటువంటి పని. సో నింపకపోతే, దరఖాస్తుని ఇవ్వకపోతే ఓటు రాదు. ఎవరైనా సరే, నిన్న మన కేసీఆర్ గారి దగ్గరికి కూడా పోయినరు. మీకు ఇంకా అర్థం కావాలి. చింతమడక బూత్ లెవెల్ ఆఫీసర్, సారు ఊరు చింతమడక, బూత్ లెవెల్ ఆఫీసర్ చింతమడక ఎవరు? అంగన్వాడీ టీచర్. ఆమె ఫోన్ చేసింది, సార్ మరి మీరు ఇప్పుడు అక్కడ ఎర్రవెల్లిలో ఉంటున్నారు, మీ ఓటు చింతమడకలో ఉంచాలనా ఎర్రవెల్లిలో ఉంచాలా అని ఫోన్ చేసింది. సార్ నాకు చింతమడకలనే ఉండని అన్నాడు. అంటే నిన్న సార్ దగ్గరికి పోయిండ్రు, అప్లికేషన్ నింపిండ్రు, అప్లికేషన్ సార్ నింపిండు, అన్ని ఓట్లు రాసేసిండు, చింతమడకలో ఓటు రాయించుకున్నాడు. అంటే కేసీఆర్ గారు కూడా తన ఓటు ఎక్కడ ఉండాలంటే ఎప్పుడు చింతమడకలనే ఉన్నది, ఇప్పుడు కూడా అక్కడనే ఉండని అని సంతకం పెట్టి ఇచ్చేసాడు. యథావిధిగా సేమ్ ప్లేస్. అంటే ఇన్నేళ్ళు ఓటేసినా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినా కేసీఆర్ గారు కూడా అప్లికేషన్ ఫామ్ నింపిండు. అంటే మనం కూడా నింపాలి. ఎవరైనా నింపాల్సిందే. నీకు ఓటు ఉండాలి అంటే దరఖాస్తు నింపాలి. నింపకుండా నేను పోయిన తాప మొన్నేసిన మున్సిపాలిటీలో కరీంనగర్లో, అరే మొన్ననే ఓటెత్తి మళ్ళీ ఎందుకయ్యా అంటారు. అరే మొన్నేసినా ఇప్పుడు నింపాల్సిందే అని విషయాన్ని మీరు వాళ్ళకి అర్థం చేయించండి. తెలియకపోతే కన్విన్స్ చేయండి, మాట్లాడండి, ఆఫీసర్తో మాట్లాడించండి. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి వాళ్ళకి వివరించి అందరూ కూడా అప్లికేషన్ ఫామ్లు నింపే విధంగా మీరు ప్రయత్నం చేయండి. 18 ఏళ్ళు నిండిన కొత్త ఓట్లు ఉంటాయి. ఎన్నికల కమిషన్ ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది. 17.5 ఏళ్ళు అంటే అక్టోబర్ 1వ తేదీకి 18 ఏళ్ళు వచ్చినా, ఇవాళ నిండలే 18, ఇంకా 2 నెలలు తక్కువ ఉన్నది. అక్టోబర్ 1వ తేదీకి నీకు 18 ఏళ్ళు నిండితే కూడా ఇవాళనే మీరు దరఖాస్తు ఫామ్ ఇవ్వచ్చు, మీకు ఓటు అక్టోబర్ 1 నుంచి వచ్చేస్తుంది. అంటే 18 ఏళ్ళు కొత్తగా నిండిన పిల్లలు కానీ నిండబోతున్న పిల్లలకు కూడా ఓటు హక్కు రాసుకునే అవకాశం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉన్నది. ఇంకా 3 నెలలకు, ఇంకా 2 నెలలకు, అక్టోబర్ 1వ తారీఖు 18 ఏళ్ళు నిండే పిల్లలు కూడా ఇప్పుడే అప్లికేషన్ పెట్టొచ్చు. వాళ్ళ ఓట్లు కూడా రాయించేటువంటి అవకాశం ఈ ఎస్ఐఆర్లో మనకు కల్పించబడ్డది. ఇదేమి పెద్ద విశేషం కాదు. కాకపోతే మనం యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు మీకు నేను చెప్పినంత క్లియర్గా ఓటర్కి కూడా మీరు చెప్పగలగాలి. చాలా ఉంటాయి. ఒకరు దుబాయ్లో ఉండ్రి, ఒక పిల్లలు బయట చదువుకుండ్రి, ఒకరు ఊళ్ళో ఉండ్రి, ఒకరు ఈడు ఉండ్రి, నీ ఓటు ఊళ్ళు ఉండే, ఇక్కడ ఉండే, మంకమ్మ తోటలుండే, కాశ్మీర్ గడ్డలు ఉండే, ఇట్లా రకరకాల సమస్యలు వస్తాయి. వీటన్నిటిని కూడా అర్థం చేయించి వాళ్ళకి చెప్పి మనం ఓటు రాయించాలి. ఈ ప్రక్రియ చాలా చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత ఎంత బాధపడ్డా మళ్ళీ లంబా చోడా ప్రాసెస్. ఇక మనం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు దరఖాస్తు పెట్టాలి, హైకోర్టుకు పోవాలి, నువ్వు పుట్టిన సర్టిఫికేట్ దే అంటాడు, నీ పాస్పోర్ట్ దే అంటాడు, నీ ఓటర్ ఐడి దే అంటాడు, అఫిడవిట్ పెట్టు అంటాడు, ఒక్కోటి కోసం నోటరీ చేయమంటాడు. ఇవన్నీ చేయగలుగుతామా నిజంగా? నోటరీ పెట్టుడు, అఫిడవిట్ పెట్టుడో, ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసుడో, ఒక్కొక్క ఓటు కోసం ఇంత ప్రాసెస్ ఉంటుంది. అదంతా కావద్దంటే ఈ 25 రోజులు కీలకం మనకు. ఇవాళ 1వ తారీఖు కదా, ఫస్ట్ ఇవాళ 25 లాస్ట్, జూలై 25 లాస్ట్. అట్లా నీకు 25 అంటే చాలా రోజులు ఉన్నది, మెల్లగ చేద్దాం తీ అనుకోరు. ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయి, లగ్గాలు ఉన్నాయి, మెల్లగ చేద్దాం. అటువంటి వాళ్ళ పెళ్లి ఉంటే 12 బజే ఉంటుంది, పోతే గంట సేపు పోయేస్తావు పెళ్లికి. పొద్దున్న దాకైతే పోవు కదా, పోయిరా గంట సేపు, సాయంత్రం 2-3 గంటలు గట్టిగా పనిచేస్తే రోజు 10 ఇండ్లు చేసి పడేస్తే అయిపోయాయి. బూత్ అంటే 600 ఓట్లు, 700 ఓట్లు, ఎక్కువ 1000-1100 ఉంటాయి. 1000-1100 ఓట్ల కంటే ఎక్కువ బూత్ ఉండదు. ఎక్కువ 600-700 ఉంటాయి. 700 అంటే మనకు ఇంటికి యావరేజ్ 4 ఓట్లు 5 ఓట్లు వేసుకున్నా 150 ఇండ్లు, 150 ఇండ్ల కంటే ఎక్కువ ఉండయి. రోజు 20 ఇండ్లు రాసి పడేస్తే 10 రోజుల్లో చేసేయచ్చు. రోజు 10-15 ఇండ్లు రాసినా 10 రోజుల్లో పూర్తి అయిపోతుంది. అందువల్ల కానీ పర్ఫెక్ట్గా చేయండి. చేసిన పని బందోబస్తు చేయండి, పర్ఫెక్ట్ చేయండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు అడగండి. ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా అసిస్టెంట్స్ కోసం ఒక ఆఫీసర్ను పెట్టినారు. కలెక్టరేట్లో జిల్లాకు కూడా ఒక ఆఫీసర్ను పెట్టినారు. ఆ ఫోన్ నంబర్లు కమలాకరణ ఇచ్చి మీకు పంపుతారు. నియోజకవర్గానికి అనుమానాలు నివృత్తి చేయడానికి, అవకతవకల్ని సరిచేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారిని ఇచ్చిండ్రు. కరీంనగర్ జిల్లాకు కూడా ఒక అధికారిని, ఒక కాల్ సెంటర్, ఒక నంబర్ కూడా ఇచ్చిండ్రు. కాన్స్టిట్యున్సీకి ఒక నంబర్, జిల్లాకు కూడా ఒక నంబర్ ఇచ్చిండ్రు. వాళ్ళకి మీరు ఫోన్ చేసి కూడా నివృత్తి చేసుకోవచ్చు. కమలాకరణతో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, క్యాంప్ ఆఫీస్లో కూడా ఒక అడ్వకేట్ను, 2-3 పిల్లల్ని, ఒక ల్యాప్టాప్ను, ఒక